హలో గాయ్స్, వెల్కమ్ టు ప్రియాస్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్. నేనైతే ఈ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్. ఈ వీడియోలో ఏంటి అనుకుంటున్నారా, ఈరోజైతే ఒక చికెన్ ఫ్రై అయితే చూపిద్దామని అయితే వచ్చేసాను. ఇది వచ్చేసరికి బిఫోర్ వీడియో చూస్తుంటే మీకు తెలిసే ఉంటుంది. నేను చికెన్ కర్రీ అప్లోడ్ చేసిన వీడియోలో చెప్పాను కదా చికెన్ రోస్ట్ చేస్తాను అని. సో ఈ రోజైతే చికెన్ రోస్ట్ చేసేద్దాం వచ్చేయండి. సో ఫస్ట్ అయితే ప్యాన్ తీసుకొని ఆయిల్ అయితే వేసుకున్నాను. దానికన్నా ముందు అయితే స్టవ్ వెలిగించుకోవాలి కదా. సో స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకుని ఆయిల్ అయితే వేసుకున్నాను. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. లైక్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా మనం ఆయిల్లో ఫ్రై చేసుకుంటూనే ఉండాలి. సో నేను చూపిస్తున్నాను కదా ఇలాగనమాట, చిన్న చిన్నగా ఆనియన్స్ చాప్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. అండ్ ఇది ఫ్రై అవుతున్న లోపు మనం ఏం చేయాలంటే చికెన్లో ఉప్పు, కారం అండ్ కొంచెం మసాలా వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఎందుకు ఇలా అంటే మనకి పీసెస్కి బాగా అబ్జర్వ్ చేసుకుంటాయి అవన్నీ. సో బిఫోర్ అందుకని అయితే మనం కొంతసేపు అలా చేసి పక్కన పెట్టాలి. ఈ లోపు ఆనియన్స్ చూస్తున్నారు కదా బాగా ఫ్రై అయిపోవాలి, గోల్డెన్ బ్రౌన్ లాగా ఇలాగా. అండ్ దీంట్లోకి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ కొంచెం సాల్ట్ అయితే వేసుకోవాలి. ఎందుకంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి తర్వాత అవన్నీ కూడా ప్యాన్కి ఉంటాయి. సో ఉప్పు వేయడం వల్ల ఏంటంటే కొంచెం సపరేట్ అవుతాయి, లైక్ అంటుకోకుండా ఉంటుందన్నమాట. సో అందుకని అయితే సాల్ట్ అయితే ప్రిఫర్ చేయండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయగానే. సో ఈ రెండు వేసిన తర్వాత మనమైతే ఫ్రై చేసుకోవాలి. సాల్ట్ వచ్చేసరికి మీ టేస్ట్కి లెవెల్ తగ్గట్టు వేసుకోండి. ఏ ఇంగ్రీడియంట్స్ అయినా మీ టేస్ట్ లెవెల్ తగ్గట్టు వేసుకోండి. సో ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ మన టేస్ట్ లెవెల్కి తగ్గట్టు సాల్ట్ అయితే వేసుకున్నాం కదా. సో దీన్ని కూడా కొంచెం ఫ్రై చేయాలి. అంటే రోస్ట్ లైక్ ఫ్రై కాబట్టి ఆనియన్స్ ఏం కనిపించకుండా ఉండాలి, ఓన్లీ పీసెస్లా ఉండాలి కాబట్టి ఇవైతే బాగా ఫ్రై చేసుకోవాలి. వన్స్ ఇవి బాగా ఫ్రై అయ్యి అనుకున్న తర్వాత మనం కలిపి పెట్టుకున్న ఈ చికెన్ అయితే వేసేసుకోవాలి. చూస్తున్నారు కదా ఈ చికెన్ అయితే వేసేసాను. వన్స్ వేసేసిన తర్వాత మనం ఒకసారి మొత్తం మిక్స్ చేసుకోవాలి. సో నాకైతే ఫస్ట్ టైం కాబట్టి కొంచెం రావట్లేదు. సో అందుకని మా మమ్మీ అయితే చూపిస్తున్నారనమాట, ఇలాగా తిప్పాలి అని అయితే చూపిస్తున్నారు. మీ అందరికీ తెలిసిందే కదా, ఎవరికైనా ఫస్ట్ టీచర్ వాళ్ళ అమ్మే కదా. ఏమైనా తెలియనప్పుడు అమ్మ వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్పేస్తారు. అండ్ ఇదైతే రసం కూడా దగ్గర పడింది తాలింపు పెట్టడానికి. సో రసం కూడా ఒకసారి కలుపుతున్నారనమాట. సో రసం అయితే ఆల్మోస్ట్ ప్రిపేర్ అయిపోయింది, దీన్ని తాలింపు పెట్టడం లేట్. అండ్ ఇక్కడ చూడండి ఒక 50% చికెన్ అయితే కుక్ అయిపోయింది. కాకపోతే మనం రోస్ట్ కాబట్టి ఇంకా మనం కుక్ చేసుకుంటూనే ఉండాలి. సో ఇది వచ్చేసరికి చికెన్ ఫ్రై వచ్చేసరికి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అందరం కామన్గా ఎలాగా మ్యాగ్నేట్ చేసుకున్న తర్వాత ఆయిల్ వేసి ఫ్రై చేసేస్తాం, డీప్ ఫ్రై, అదొక రకం ఉంటుంది. కానీ ఇది రోస్ట్ అండ్ చికెన్ ఫ్రై టైప్ వస్తుంది, దాంట్లోనే కుక్ అవుతుంది మనం ఏమీ వేయకుండా. అండ్ ఆయిల్ కూడా ఎక్కువ యూస్ చేయక్కర్లేదు. సో ఇక్కడైతే నిమ్మకాయ పిండుకోవాలి, కొంచెం లైట్గా పిండుకోండి, టేస్ట్ బాగుంటుంది నిమ్మకాయ పిండడం వల్ల. ఇంకోసారి ఏంటంటే లైక్ కార్న్ఫ్లోర్ ఇవన్నీ వేసి ఫ్రై చేస్తారు. సో అలా కాకుండా ఇలా చేయడం వల్ల ఏంటంటే మనకి చాలా టేస్టీగా ఉంటుంది. సో ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది అన్న తర్వాత నేను మసాలా పౌడర్ చూపించాను కదా, ఎవరికైనా తెలియకపోతే నేను దీని కింద లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్లో. మీకు ఎవరికైనా తెలియకపోతే ఆ వీడియో చూస్తే మీకు అయితే పర్ఫెక్ట్ క్లారిటీ వస్తుంది ఎలా చేసుకోవాలో పౌడర్ అని. ఫైనల్లీ చికెన్ ఫ్రై అయితే ప్రిపేర్ అయిపోయింది. చెప్పాను కదా మసాలా పౌడర్ వేసిన తర్వాత కొంచెం కొత్తిమీర అయితే వేసుకొని తిప్పేసుకోవడమే. చాలా అంటే చాలా బాగా అవుట్పుట్ వచ్చింది, లిటరల్లీ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఫైనల్లీ కంప్లీట్ వీడియో బోత్ చికెన్ కర్రీ అండ్ చికెన్ ఫ్రై అయితే అయిపోయింది. సో ఎవరైనా చికెన్ కర్రీ చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను, వెళ్ళి అది కూడా విజిట్ చేయండి. అండ్ మసాలా పౌడర్స్ అవన్నీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఆ వీడియోలో.
సో దాని మసాలాసే దీనికి యూస్ చేసాం. కాకపోతే ఏంటి అంటే దీంట్లో టమాటో అయితే యూస్ చేయము. సో అంత డిఫరెన్స్ అనమాట. కాకపోతే ఈ ఫ్రై వచ్చేసరికి ఏంటంటే పీస్కి చక్కగా గ్రేవీ టైప్ ఒక పీస్తో మనం తినేయచ్చు, అంత టేస్టీగా ఉంటుంది. సో దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్. అండ్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తూ ఉంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.